అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. దక్షిణాయన గ్రీష్మ ఋతో ఆషాఢమాస కృష్ణపక్ష దశమి ఈ రోజు ఆదివారం. రవి నక్షత్రము ఈ రోజు కృతికా నక్షత్రం, విశేషమైన రోజు. ఈ రోజు అత్యద్భుతమైన రోజు. దశమి కృతికా నక్షత్రం వచ్చింది. కృతికా నక్షత్రం అంటేనే అగ్ని నక్షత్రం. ఆదివారం అంటేనే ఇక సూర్యుడు తేజస్సుకి అధిపతి. తేజస్సులో అతన్ని మించిన వారు ప్రపంచంలో లేదు. అటువంటి గొప్ప తేజస్సు కలిగిన సూర్య భగవంతుని రోజు ఈ రోజు. ఈవక దివాకరః, దివా అంటే భూమి, కరహ అంటే అధిపతి, భూమికి అధిపతి సూర్యుడు. ఆత్మకారకుడు సూర్యుడు, ఇక నేత్రకారకుడు సూర్యుడు. చాలా గొప్ప శక్తి. మరియు రాజ్యాధిపతికి సూర్యుడు అధిపతి. మంత్రి అవ్వాలన్నా, రాజ్యాధికారం చేయాలన్నా, రాజకీయంలో ఉండాలన్నా, ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తించాలన్నా, గవర్నమెంట్లో ఏదైనా శాసనంలో మనం నిలబడాలన్నా, ఇక ప్రజాసేవ చేయాలన్నా, ప్రజల్లో ఒక గుర్తింపు తెచ్చుకోవాలన్నా, ధైర్యం ఉండాలన్నా, వీటన్నిటికీ కూడా సూర్యుడు అధిపతి. అలా ఈ రోజు మనకి విశేషమైన రోజు. అటువంటి యోగాన్ని పొందడానికి అద్భుతమైన ప్రభావం చూపిస్తుంది ఈ రోజు. ఇటువంటి రోజు ఓం జపాకుసుమ సంకాశం కాశపేయం మహాద్భుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం అంటే పాకుసుమ. కుసుమ అంటే పుష్పం, జపాకుసుమ అంటే ఏంటి అంటే మందారపు పువ్వు. ఈ ముద్ద మందార పువ్వు ఉంటుంది కదా, అటువంటి మందారపు పువ్వు అని అర్థం. ఎంత గొప్ప శ్లోకము దాంట్లో అర్థం ఉన్నది. ఈరోజు మనమందరూ కూడా ఓం ఆదిత్యాయ నమః అనే నామాన్ని జపించి సూర్యానుగ్రహాన్ని పొందుదాం. ఓం ఆదిత్యాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని చక్కగా జపించండి. సూర్యానుగ్రహంతో మనకి పాపము దహించబడుతుంది. అంతేకాదు విశేషంగా సూర్య ఆరాధన చేయడం వలన మనకి ఆత్మకారకుడు తృప్తిగా ఉంటుంది. ఆత్మతృప్తిగా బతికచ్చంట. ఆత్మక్షోభ రాదు. మరియు విద్యాభ్యాసంలో ఉన్నత శైక్షణిక అధికారాన్ని పొందాలంటే, ఉన్నత శిక్షణ అధికారం పొందాలన్నా మనకి సూర్యానుగ్రహం కావాలి. ఈరోజు సూర్యుడిని పూజించండి. చాలా మందికి నేను చెప్పేది ఒకటే, సూర్యుడు చాలా విశేషమైన శక్తివంతుడు. ఆ సూర్యుడిని మనం ఎంత పూజిస్తామో, సాక్షాత్ శ్రీరాముల వారే సూర్యారాధన చేసేవారు ప్రతిరోజు. అంతెందుకు యుద్ధకాలంలో విశేషంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదివి బ్రహ్మహత్య దోషం పోగొట్టుకొని వాళ్ళు విశేషంగా యుద్ధం చేసి జయించారు అనేది మనకి ఆదిత్య హృదయ స్తోత్రంలో సారాంశంలో మనకి లభిస్తుంది. అలా ఎంతో శక్తియుతమైన సూర్య భగవంతుడు. మీకు అందరికీ తెలుసా, భూమి నుంచి ఎంత దూరము, ఎన్ని మైళ్ళ దూరం ఉంటాడు ఆలోచించండి. ఈ కాలంలో జ్యోతిష్య శాస్త్రంలో ఏదో పెద్దగా అద్భుతమైన సృష్టి సాధించినట్టు జ్యోతిష్యము తెలియచేస్తున్నారు. సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇంకా వాళ్ళే కన్వర్టేసినచ్చు జ్యోతిష్య శాస్త్రం ఇక అలా మాట్లాడేస్తున్నారు. ఏదైనా అధ్యయనం చేశారంటే ఏమీ లేదు. అటువంటి పుణ్యాత్ములు కూడా ఈరోజు మహా విద్వత్తులుగా మారిపోయి జ్యోతిష్యాన్ని చాలా బాధ పెట్టేసేలా చేసిస్తున్నారు. ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్నా అంటే, ఒక కుటుంబం చాలా సంవత్సరాల నుంచి ఓంకారం చూస్తూ ఉండేవారు. చూసి వాళ్ళు చాలా ప్రయత్నించారు, కాలు కలవలేదు. తర్వాత డైరెక్ట్గా కలవడానికి వాళ్ళ వల్ల కాలేదు. సరే, ఎవరో దగ్గరలో ఉన్న వాళ్ళు కలిసారు కదా అని చెప్పి ఆయన కూడా గొప్ప ఆయన, ఇలాగే మంచి ఫేమస్ ఇప్పుడు పొందేశాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వెళితే, ఇదిగోమ్మా మీ జన్మ జాతకంలో పంచమ స్థానంలో సూర్యుడు 6వ ఇంట్లో ఉన్నాడు, దుస్థానంలో ఉన్నాడు.
మీ కొడుకు నుంచినే మీకు చాలా బాధ వస్తుంది, ఆయనకు అపమృత్యు వచ్చేస్తుంది అని చెప్పేసినాడు. వాళ్ళు ఏడ్చి బాధపడి దానికి ఏం చేయాలి స్వామి అంటే, ఇదిగో ఈ ఒక పుత్రుడు బతకాలన్నా, పుత్రుడు బాగుండాలన్నా, వాళ్ళ నుంచి మీకు ఎటువంటి అపవాదాలు అవమానాలు రాకూడదు అనుకోవాలన్నా మీరు ఒక యాగం చేయాలి తల్లి అన్నాడంట. సరే అలాగే చేద్దాము, యాగం చేద్దాము. దీన్ని ఏంటి సమస్య ఏంటి అంటే చూడండి, మీకు పుత్రస్థానంలో అధిపతి దుస్థానానికి వచ్చేసినాడు, అది సూర్యుడు. మీ వంశానికి ఏదైనా చెడు పేరు లేదా ఆయన ఇతరులతో ఎవరైనా కలిసి మోసపోయి అమ్మాయి తరపు నుంచి ఏదైనా పోలీస్ స్టేషన్ కోర్టుకి వెళ్ళిపోవడము, తర్వాత అలా కాకపోయినా ఏదో ఒక విషయంలో వేరే వాళ్ళ వల్ల బాధపడతాడు, లేదు అంటే అతను ఏదైనా వ్యసనాలకి బానిస అయిపోయి దాంట్లో పోలీసు వాళ్ళు చిక్కేసుకొని జైల్లో ఉండిపోతాడు పర్మనెంట్ గా. మీ వంశానికి అపకీర్తి వచ్చేలా ఉంది, లేదో అపమృత్యు అన్న చేసుకొని చనిపోతారు. దీనివల్ల మీరు బాధపడతారు, క్షోభ అనుభవిస్తారు, కానీ అది మాత్రం తప్పదు అని చెప్పి బాగా భయపెట్టించేసి తర్వాత దానికి ఏం చేయాలి స్వామి పరిష్కారము అంటే, ఏదో యాగం చెయ్యాలి అని చెప్పేసి ఒక పెద్దతనే వాళ్ళ శక్తికి మించి చేయాలి, లక్షల పైన అనుకోండి, చేపించేసి ఆశీర్వాదం చేసి పంపించేశారు, అయిపోయింది. తర్వాత ఆ మనసు లోపల అది ఉంటుంది కదా బాధ, ఏమని ఎవరో ఏదో చెప్పేశారు, కనుక్కోవాలి, ఇంకా నలుగురు ముగ్గురు కనుక్కుందామని అలా ప్రయత్నించి అనుకోకుండా ఒక రోజు వచ్చి కలిసి మొత్తం అంతా మాట్లాడింది అంతా అయిపోయిన తర్వాత, గురువుగారు నాకు ఒకే ఒక సందేహం అండి, నా కొడుకు ఆయుష్ బాగుందా అన్నారు. అయ్యో ఎందుకమ్మా అలా అంటావు, 72 సంవత్సరాల దాకా ఆరోగ్యంగా ఉంటాడు, అద్భుతమైన జాతకం ఇది, మీ కుటుంబానికి వంశానికి మంచి పేరు కీర్తి ప్రతిష్ట తెచ్చిపెడతాడు, ఇతని జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం ఉంది, గొప్పగా అవకాశాలు ఉన్నాయి, మంచి టాలెంటెడ్ మీ కొడుకు, చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు గోల్డ్ మెడలిస్ట్, ఇతను అంత ఎడ్యుకేషన్ ఉంది, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే, లేదు గురువుగారు మేము ఇలాగే మిమ్మల్ని కలవాలని ప్రయత్నించాము, కాలేదు, కానీ మా కర్మకాలు ఎవరో తగిలారో అని వెళ్ళాము అక్కడికి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నిద్రపోలేదు గురువుగారు, 2 సంవత్సరాలైంది నేను పూర్తిగా నిద్రపోయి చక్కగా నేను సంతోషంగా ఉంది. ఎప్పుడు నా కొడుకు ఎక్కడైనా ఇంటి బయటకు వెళ్తే నాకు భయం స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు నాకు అలా చెప్పారు అన్నారు. ఏం చెప్పారు అంటే మొత్తం ఇదంతా చెప్పిన తర్వాత చాలా బాధేసింది నాకు. బాధేసి అప్పుడు అతని జాతకం ఇంకొకసారి పరిశీలించాను, దాని ముందు ఆల్రెడీ చూస్తే ఏమీ ప్రాబ్లం లేదు, తర్వాత అమ్మా నాన్న జాతకంలో ఏం ప్రాబ్లమే లేదు. చూడండి దయచేసి అర్థం చేసుకోండి, గ్రహాలన్నీ కూడా అన్ని చోట్ల ఒకే విధానమైన పరిహారాలు ప్రతిఫలాలు ఇవ్వవు. ఒక్కొక్క గ్రహానికి తనదే అయిన స్వక్షేత్రం, తనకి దుస్థానాలు వేరు, తనకి శుభస్థానాలు గ్రహానికి మారుతుంది. దీని జ్యోతిషాలు కాస్త అవగాహన పెంచుకుంటే మంచిది. ఏదో టీవీల్లోనో పుస్తకాల్లోనో ఎవరో ఏదో చెప్తారని మీరు దాన్ని మైండ్లో పెట్టుకునేసి దాన్నే నలుగురి దగ్గర చెప్పి ఎవరైనా విద్యావంతులు ముందు కూర్చొని అలా చెప్తే ఎవరైనా నీకు నేర్పించింది గురువు అనేస్తే అవమానం అయిపోతుంది. దయచేసి పరిపూర్ణంగా అధ్యయనం చేసి ఏదైనా ఇతరులకి తెలియచేయండి. ఏదో కుటుంబ పోషణకో, లేదో ఒక పూట భోజనానికో, లేదో మీ రాజ వైభోగాలకో కావాలి అనుకొని దీన్నే విద్యగా పెట్టుకునేసి దయచేసి ఒక జీవితాల్లో ఆటాడుకోకండి అనేది నా విన్నపం. ఎందుకంటే నేను ఆ జాతకం చూసి పరిశీలించిన తర్వాత 6వ ఇంట్లో సూర్యుడు ఉన్నాడు, ఎంత రాజవైభోగం, శుభస్థానం అది. సూర్యుడు 6వ ఇంట్లో ఉన్నాడు అంటే ఎంతో గొప్పది. సూర్య దశ స్టార్ట్ అయిన వెంటనే అతనికి ప్రభుత్వ ఉద్యోగ యోగం ప్రారంభం. 6 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని చెప్పి నేను వాళ్ళకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 1 year లో గవర్నమెంట్ కోచింగ్ తీసుకొని ఒక బ్యాంక్ లో సీనియర్ మేనేజర్ పోస్ట్ కి అతను ఎలక్టెడ్ అయ్యాడు. అంటే ఎగ్జామ్స్ లో క్వాలిఫైడ్ అయ్యి జాబ్ దొరికింది, మంచిగా పనిచేసుకొని ఉన్నారు. ఆయన ఇంకా యూపీఎస్సీ ప్రిపరేషన్ అవ్వాలి అని చెప్పి ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ఆఖరికి యూపీఎస్సీ ఫస్ట్ టర్మ్ లోనే ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అయ్యి తర్వాత మెయిన్స్ వెళ్ళి ఇంటర్వ్యూకు వెళ్ళి వాపస్ వచ్చాడు. నెక్స్ట్ టైం ఇంటర్వ్యూలో క్వాలిఫైడ్ అవ్వచ్చు. అలా అతని జాతకం అంత బాగుంటే ఇలా చెప్పేసి వాళ్ళ జీవితం పాడు చేస్తే ఎంత పాపం వస్తుంది తెలుసా వాళ్ళకి. ఒకరి స్వార్థాన్ని, వాళ్ళ బాధని వాళ్ళు ఇంకంత మీ స్వార్థం కోసం వాళ్ళకి బాధ పెట్టి నొప్పి పెట్టి వాళ్ళ జీవితాలు పాడు చేస్తే మాత్రం ఆ పాపం ఊరికే పోదు. ఖచ్చితంగా అది జన్మాంతరం పిల్లలకు వచ్చేస్తుంది. కర్మ ఎప్పటికీ పోదు. అందుకే ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేయండి, వాళ్ళ వృత్తి వాళ్ళు కరెక్ట్గా చెయ్యాలి అనేది నా ఒక విన్నపం. ఇక
ఈ రోజు మనం అందరు కూడా మంచి మాటతో పాటు సూర్యుని గురించి మాట్లాడుతూ వస్తున్నాం. అందుకే జ్యోతిష విచారం కూడా కాస్త వచ్చింది. ఈ రోజు ఆదివారం ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నాం. అయితే ఈ రోజు ఆదివారం కదా, అందుకే సూర్యుని గురించి కాస్త తెలుసుకుందాం. సూర్యుడు మన భూమి నుంచి ఎంత దూరంలో ఉన్నారు? సూర్యుడు చూడండి, ఈ బ్రహ్మాండంలో ఎన్నో వేల గ్రహాలు ఉన్నాయి. అందులో మొదటి గ్రహమే పెద్ద గ్రహము, మొదటి గ్రహం సూర్యుడు. ఆ సూర్యుని ముందు ఇంకా ఎన్నో వేల గ్రహాలు ఉన్నాయి. కానీ భూమికి 9 గ్రహాలు మాత్రమే ఎక్కువ దాని ప్రభావం పడుతుంది. కాబట్టి ఆ 9 గ్రహాలని మనము సైన్స్ రూపంగా, శాస్త్రీయ రూపంగా మనము వాటిని స్వీకరించాం. గుర్తుపెట్టుకోండి, స్టార్స్ 27 నక్షత్రాలు అంటే ఆ నక్షత్రాలు రేస్ మన భూమిపై పడుతుంది. మరియు 9 గ్రహాల రేస్ డైరెక్ట్ గా భూమిపై పడుతుంది. మరియు యురేనస్, నెప్ట్యూన్ అనే గ్రహాలు చుట్టుపక్కన భూకక్షకి దానికి దగ్గరలో ఉన్న ఒక ఎనర్జీలోనే అవి కూడా తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా తీసుకున్నాం. కొత్తగా విజ్ఞానులు ఇంకా 2 గ్రహాలని కనబట్టారు. దానికి ఒక నంబర్ లాగా ఇచ్చారు. కానీ దాని ఎనర్జీ భూమిపై పడట్లేదు. అవి వాటిదైన కక్షలో దూరంగా ఉన్నాయి. కానీ భూమికి దానికి ఎటువంటి కక్ష అనేది కానీ, భూమిని అవి చుట్టడం కానీ, లేదా భూమి వాటిని తిరగడం కానీ లేదు. కాబట్టి వాటిని పక్కన పెట్టారు అంతే. ఇదే వేదంలోనూ చెప్పింది, ఇదే పురాణాల్లో కూడా తెలియచేసింది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, జీవితంలో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు వైజ్ఞానికంగా ఎన్నో ఉన్నాయి. జ్ఞానంతో మీరు వేదాన్ని అర్థం చేసుకుంటే అది అద్భుతం. వేదంతో విజ్ఞానాన్ని అర్థం చేసుకుంటే అది మహా అద్భుతం. అంటే అద్భుతం, మహా అద్భుతం. దీని నుండి దాన్ని అర్థం చేసుకున్నా, దాని నుండి దీన్ని అర్థం చేసుకున్నా రెండు ఒకటే. అంటే వేదము అనేది జ్ఞానము, విజ్ఞానము అనేది విశిష్టమైన జ్ఞానం. దాని నుంచి ఉదయించింది కాబట్టి విశిష్టమైన జ్ఞానము అని అర్థం. అయితే ఈ ఒక సూర్య భగవంతుడు మన భూమి నుంచి 9,30,00,000 మైళ్ళ దూరంలో భూమి నుంచి ఉంటాడు. అంటే గుర్తుపెట్టుకోండి, 9,30,00,000 మైళ్ళ దూరంలో భూమి నుంచి సూర్యుడు అంత దూరంలో వాసస్థానంలో ఉన్నాడు. ఇక భూమి ఇంత ఉంటుంది. భూమి ఒక చిన్నది, మనమంతా ఉన్నాం, భూమి చిన్నది అనుకుందాం. భూమి కన్నా ఎంత పెద్దది అని ప్రశ్న ఏర్పడితే దానికి విశేషంగా ఇది కూడా వేదికలో చెప్పింది. ఇది భూమి ఎంత ఉంటుందో దీని 13 లక్షల పట్ల పెద్దది. 13 లక్షల పట్టు పెద్దది సూర్యుడు అని అర్థం. సూర్యుని ముందు ఎన్నో గ్రహాలు ఎన్నున్నా మనకి భూమి పైన ప్రభావం చూపించే గ్రహాలను మాత్రం ఆధీనంగా తీసుకుంటాము. మనకి ఇదే ఒక రాశి చక్రము అని వచ్చిన తర్వాత 360 డిగ్రీ ఏదైతే 365 రోజులు అనేది మనం ఏం తీసుకుంటున్నామో, భూమి తనకు తాను ఒక చుట్టు తిరగడానికి ఒక రోజు, అదే సూర్యుని చుట్టూ ఒక ప్రదక్షిణ చేయడానికి 365 రోజులు సమయం తీసుకుంటుంది. అంతేకాదు దాంట్లో విశేషంగా దీన్ని 12 విభాగాలుగా మనం చేస్తే 12 రాశులు అవుతాయి. ఆ 12 రాశులు కూడా మనకి ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళడానికి 12 రైల్వే స్టేషన్లు ఉంటాయి. రైల్వేలో మనం ప్రయాణం చేస్తాం, 12 స్టేషన్స్ ఉంటాయి. ఆడ ప్రతి స్టేషన్ లో కూడా ఇన్ని రోజులు అని ఉండు, నెక్స్ట్ ఇంకో స్టేషన్ కి వెళ్తుంది, ఈ నెక్స్ట్ ఇంకో స్టేషన్ కి వెళ్తూ ఉంటుంది. అలాగే ఇది 12 స్టేషన్లు ఇలా ఒక ప్రదక్షిణ చేయడానికి. ఆ 12 స్టేషన్లే 12 రాశులు. ఆ ప్రతి రాశికి ఒక్కొక్క నెల, ఇదే 12 నెలలుగా అవుతుంది. అప్పుడు ఒక సంవత్సరం అవుతుంది. ఇది విశేషంగా సూర్యుడు తీసుకునే కాలావధి. అంటే చక్కగా ఆ ఒక ప్రదక్షిణ భూమి మొత్తం ఒక ప్రదక్షిణ తన కక్షలో వేసి తన జాగ్రత్త రావడానికి ఒక సంవత్సరం ఎలా ఉంటుందో అలా ఈ ఒక సూర్యునికి సంబంధించినట్టుగా కిరణాలు భూమికి ఎలా వస్తాయి, ఎంత వేగంగా వస్తాయి. మరియు పితృకారకుడు సూర్యుడు. పితృని పూజించడం వలన మనకి పితృదేవతల్ని పూజిస్తే సూర్యుడు అనుగ్రహిస్తాడు, సూర్యదేవన ఆరాధన చేస్తే పితృదేవతలు అనుగ్రహిస్తాడు. ఇటువంటివి ఎన్నో విషయాలు సూర్యునికి సంబంధించి ఉన్నాయి. కానీ ఆరోగ్యకారకుడైన సూర్యుడు మనకి విశేషంగా ఎర్ర చందన పూసలు ఉంటాయి చూడండి, అది వేసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులు దూరం అవుతాయి, సూర్యానుగ్రహం ప్రాప్తిస్తుంది. అంతేకాదు ఎర్ర చందన మాల మనం ధరించడం వలన ఖచ్చితంగా మనకి అది కాపర్ లోనే వేసుకోవాలి. దాని లోహం ఏది? సూర్యునికి సంబంధించిన లోహం
కాపర్ అంటే రాగి, అంటే తామ్రము అంటాము, రాగి అంటాము, కాపర్ అంటాం. ఆ కాపర్ లో ఈ ఒక ఎర్రచందన పూసల మాల తయారించి దాని మెళ్ళలో సర్వదా వేసుకొని, ఇది పర్టికులర్ గా రాజకీయవేత్తలు వేసుకోవచ్చు, రాజకీయంలో ఉన్న వ్యక్తులు దీన్ని ధరించవచ్చు, చాలా మంచిది. దీర్ఘకాలిక వ్యాధితో ఉన్నవారు దీన్ని ధరిస్తే చాలా మంచిది, చర్మ వ్యాధితో ఉన్నవారు ధరిస్తే మంచిది, ప్రభుత్వ ఉద్యోగం కావాలి అని ప్రయత్నించేవారు ధరిస్తే చాలా మంచిది. విశేషంగా ఎర్రచందనమాల మరియు ఉన్నత అధికారము, ప్రమోషన్స్, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు ధరిస్తే మంచిది, మరియు పబ్లిక్ సర్వీస్ చేసేవాళ్ళు మెడలో ఉంటే మంచిది. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, ఎన్నో మంచివి జరుగుతాయి. మరియు పోటీ అంటాం కదా, ఎప్పుడు పోటీ చేసే లాంటి వారు వాళ్ళు ధరిస్తే మంచిది. కానీ ఎర్రచందనమాల మన మెడలో ఉంటే సర్వదా విజయపు మాల మన మెడలో ఉన్నట్టే అని అర్థం. కానీ ఈరోజు మంచి మాట ఏంటంటే, జీవితంలో ఏకాగ్రతకి మించిన గొప్ప ఆయుధం ఇంకోటి ఉండదంట. ఏకాగ్రతకి మించిన, ఈరోజు మంచి మాట ఏంటంటే, మన జీవితంలో ఏకాగ్రతకి మించిన మరొక గొప్ప సాధన ఇంకోటి ఉండదంట. ఏకాగ్రతే గొప్ప సాధనం. ఆ ఏకాగ్రతతో ఏది చేసినా అది సక్సెస్. మీకు తెలుసో తెలీదో, ఆ ఏకాగ్రత, అర్జున ఏకాగ్రత అంటాం అప్పుడప్పుడు. అర్జున ఏకాగ్రత అంటే విశేషంగా అర్జునుడు ఈ ఒక మత్స్య కన్నుని ఛేదించే సమయంలో అతను నీటిని చూసి పై మత్స్య కన్నుని, ఆ మత్స్య, ఆ ఒక కన్ను ఏదైతే ఉంటుందో, చాప కన్ను ఏదైతే ఉంటుందో అది బాణంలో కొట్టాడు అంటే ఎంత ఏకాగ్రత ఉంటే అటువంటి విద్య ప్రాప్తిస్తుంది. ఆలోచించండి, అటువంటి విద్యని అద్భుతంగా పొందాడు. అందుకే అప్పుడప్పుడు అర్జున్ అంటూ ఉంటారు, ఏమని అంటే ఏకాగ్రతలో అర్జునులాగా ఉండాలి అని. తర్వాత ఇంకో కొందరు తిడుతూ ఉంటారు అలాగే, అర్జున సన్యాసి అంటూ ఉంటారు. దాని అర్థం ఏం తెలుసా? అర్జున సన్యాసి అంటే అర్జునుడు ఎప్పుడెప్పుడు సన్యాసి వేషం వేసుకొని వెళ్ళాడో అప్పుడు ఒక్కొక్క పెళ్లి చేసుకొని వచ్చాడనమాట. అప్పుడు ఒక్కొక్క పెళ్లి అంటే గాంధర్య వివాహము అంటాం. అర్జునుడు ఈ ఒక సన్యాసిగా స్వీకరించినప్పుడు అంతా ఒక్కొక్క వివాహం చేసుకొని వస్తాడంట. అందుకే అర్జున సన్యాసి అంటే వేషభూషణాలు ఒకటి, నువ్వు చేసేది ఒకటి అని అర్థం. అలా ఈ కాలంలో జనాలు కూడా అలాగే అయిపోయినారు లేండి. వేషభూషణాలు ఒకటి, మాటలు ఒకటి, వాళ్ళ జీవితాల ఒక దారి ఒకటి అయిపోయి ఉంటుంది. అందరినీ మనం అన్ని విధాలుగా మనం స్వీకరించలేము. అయితే ఏకాగ్రతకి సంబంధించినట్టుగా చిన్న కథ తెలియచేస్తా వినండి. ఒక అడవిలో ఒక వ్యక్తి, నేను రోజు ధ్యానం చేయాలి, జపం చేయాలి అని చెప్పేసి ఎవరెవరో చెప్పిన మాటలంతా విని నేను ఏదో పొందేయాలని చెప్పేసి ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అదే దారిలో ఒక యువతి నృత్యం చేసుకొని పాటలు పాడుకొని చక్కగా తనంతకు తాను వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉంటే ఇతనికి కోపం వస్తుంది. కోపం వచ్చి ఆమె పాటలు విని అంత కోపం వస్తే, ఏమమ్మా అమ్మాయి, నీకు కళ్ళు కనబడతా లేదా? నేను ఇక్కడ ధ్యానంలో కూర్చున్నాను, అయినప్పటికీ నువ్వు అలా అరుచుకొని మాట్లాడుకొని పోతున్నావు అంటే, అయ్యో స్వామి నాకు తప్పైపోయి క్షమించండి స్వామి, నేను చాలా రోజులైన తర్వాత మా భర్తని కలవడానికి వెళ్తున్నాను స్వామి, నా భర్త పైన ఏకాగ్రత ఉండడం వల్ల మీరు నాకు కనబడలేదు, ఆ సంతోషంతో పాటలు పాడుకొని వెళ్ళిపోతున్నాను, నాకు తప్పైపోయింది క్షమించండి స్వామి. అయితే నాకు ఒకే ఒక డౌట్ స్వామి, దాన్ని క్లియర్ చేస్తారంట. చెప్పు ఏంటి అంటే, కాదు స్వామి, నేనైతే ఆ అజ్ఞానరాల్ని, నా భర్తనే మనసులో పెట్టుకొని నేను చుట్టుపక్కల అన్ని మర్చిపోయి నా భర్త పైన ప్రేమతో పాటలు పాడుకొని వెళ్ళిపోయా, అందులో మీరు నాకు కనబడలేదు. కానీ మీరు ధ్యానంలో కూర్చునేవారు కదా, మీరు ధ్యానంలోనే పూర్తి ఏకాగ్రతగా ఉంటే నా మాటలు మరియు నా పాటలు మీకు వినబడేది కాదు కదా స్వామి అనింది. అలా అనగానే తలిలా దించుకొని మౌనం అయిపోతాడు. అంటే ఈ కథలో ఉన్న సారాంశం, ఏకాగ్రత ఏ దానిపైన మీరు కరెక్ట్ గా ఉంచితే అది జీవితంలో గెలిచినట్టే. ఎప్పుడైతే ఏకాగ్రతని ఒక దానిపైన పెట్టుకుంటా, వాళ్ళు డిస్టర్బ్ చేశారు, మా అమ్మా నాన్న డిస్టర్బ్ చేశారు, మా ఇంట్లో ఏదో కష్టం వచ్చేసింది అందుకే చదవలేకపోయాను, మా నాన్నకి హెల్త్ బాగలేదు అందుకే నేను ఉద్యోగం చేయలేకపోయాను, ఇవన్నీ కూడా మాటలకి, మీ సందర్భాలకి, మీకు కారణాలు మాత్రం. అంతేగాని మీరు ఏకాగ్రత ఉంటే ప్రపంచమంతా విరుద్ధంగా ఉన్నా మీరు ఖచ్చితంగా గెలవగలరు. రేపు చాలా విశేషమైన పూజ, మీకు అందరికీ విన్నపం చాలా రోజుల నుంచి చేసుకుంటున్నాను. చాలా వరకు దేవిశ్రీ గురూజీ ఫోన్లో మాట్లాడతారనో, లేదా ఓంకారం గురూజీ ఫోన్లో మాట్లాడతారనో ఫోటో వేసుకొని వాళ్ళ పర్సనల్ నంబర్ ఇచ్చుకొని, లేదో ఏదో విధానంగా కొందరు డేటాలు చాలా ఈజీగా తీసుకోవచ్చు. చాలా డబ్బులు ఉంటే
అంత కంపెనీలే డేటాను అమ్మేస్తూ ఉంటాయి. అలా మనకి ఈ ఒక ఏదైతే కొన్ని నంబర్స్కి ఏదైతే కొన్ని కాల్స్ నంబర్స్ మనం ఇది ప్రజెంటేషన్ చేస్తూ ఉంటాము, దాని డేటా తీసుకొని వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేస్తే మూర్ఖులు కూడా చాలా ఎక్కువ మంది అయిపోయారు. మనము ఎంత బంధించాలన్నా కూడా దాన్ని అధిగమించేంత టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నారు ద్రోహులు. అయితే మనం ఏం చేయలేము ఇటువంటి విషయాలకి. దానివల్ల నా పేరు చెప్పుకోనో, ప్రియా పేరు చెప్పుకోనో, లేదు ఇంకొకరి పేరు చెప్పుకోనో, లేదు ధర్మగీత ఫౌండేషన్ అనుకోనో ఏదైనా మీరు మోసపోతే దానికి మాకి జవాబుదారీ ఉండదు. అందుకే ఎప్పుడు తెలియజేస్తుంటాను ఒకటే, మీకు ఎటువంటి ఒక కన్ఫ్యూజన్ ఉన్న కార్యక్రమం ఆఖరిలో ఉన్న నంబర్కే కాల్ చేయండి అని మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఒకే ఒక నంబరే, మీకు ఏది కావాలన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ డౌట్ ఉన్నా ఒకే ఒకటే. అది శ్రీవాస్తుకైనా లేదా లీలా సరస్వతికైనా ఏ దానికైనా ఒకే ఒక నంబరే 040 రాసుకోండి, 04068276666. ఈ నంబర్కే కాల్ చేయండి. ధర్మగీత ఫౌండేషన్ నంబర్స్ ఆ బెంగళూరు ఆఫీస్ నన్ను కలవాలంటే దానికి ఉంటుంది. అది మీకు ప్రోగ్రామ్ ఎండ్ కార్డులో అది వస్తాయి కదా, వాటికి మాత్రమే చేయండి. దయచేసి అన్యతా భావించకుండా ఏదైనా రాంగ్ కాల్స్ అలాంటివి ఏదైనా వస్తే దాన్ని మీరే అవాయిడ్ చేసుకోండి. కానీ అలా చేసి మోసపోయి మళ్ళీ గురూజీ వాళ్ళ పేరు చెప్పుకొని మేము మోసపోయాము అని మా పేరు అక్కడ చేర్చి మీరు బాధపడి అది విని మమ్మల్ని బాధ పెట్టకండి అనేది నా విన్నపం. రేపు ఉదయాన్నే కాస్త పాలు పెరుగు రెండు తీసుకొని రెండు కలిపి తలకి రాసుకోవాలి. చిన్న పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా సరే తలకి రాసుకొని బియ్యం పిండితో 2 ప్రమిదలు చేసి ఇంట్లో విష్ణుదేవి ముందు లేదా మహాలక్ష్మి ముందు చక్కగా వెలిగించాలి. వెలిగించి మహాలక్ష్మి ముందు పెట్టి వెలిగించి కనకదార స్తోత్రం కానీ లేదో లక్ష్మీ అష్టకం కానీ లేదో మహాలక్ష్మి మంత్రాన్ని కానీ జపిస్తే దారిద్ర్యం దూరమై లక్ష్మీ అనుగ్రహంతో చేసే పనిలో, వృత్తిలో, ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి కనబడుతుంది. రేపు లక్ష్మీదేవిని పూజించడానికి అద్భుతమైన అవకాశం, తప్పకుండా పూజించండి. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం కృతికా నక్షత్రం, అగ్ని నక్షత్రం ఉంటుంది. ఈరోజు సాయంత్రం విశేషమైన యోగం ఏర్పడుతుంది. ఈరోజు సాయంత్రం తామర బత్తులతో లక్ష్మీనారాయణ లేదా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ముందు నయ్యి దీపం వెలిగించి అక్షతలు చేతిలో పట్టుకొని వివాహం కోసం సంకల్పం చేసి వాళ్ళకి సమర్పించుకొని వివాహం జరగాలని సంకల్పం చేసుకుంటే త్వరలోనే మీకు వివాహ యోగం ఏర్పడుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో
ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884452344 040682766622.